Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. So, ఇవాళ మన సెషన్ లోని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోని నెగటివ్ అండ్ అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ని ఎలా ఫామ్ చేయాలని దాని గురించి తెలుసుకుందాం. సో, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ముందు సెషన్ లో ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం కదండి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి, దాన్ని ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఎలా యూజ్ చేస్తాం, అండ్ అలాగే ఎఫర్మేటివ్ ఆర్ పాజిటివ్ సెంటెన్సెస్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఫామ్ చేయాలంటే దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అన్ని తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ సెషన్ లో మనం నెగటివ్ అండ్ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఇన్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకుందాం. సో నెగటివ్ సెంటెన్సెస్ అనేవి మీకు ఆల్రెడీ తెలిసిన విషయాలే కదండి. అంటే మనం ఏదైనా నెగటివ్ ఫామ్ లో ఏమైనా చెప్పాలి అనుకుంటే దాన్ని మనం నెగటివ్ సెంటెన్సెస్ అంటామండి. సో అలాగా నెగటివ్ లో ఏదైనా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి అంటే ఎలా చెప్పాలి అనేది మనం దాని యొక్క స్ట్రక్చర్ ఆర్ ఫామ్ బట్టి తెలుసుకుందాం. అలాగే ఇంటరోగేటివ్ సెంటెన్సెస్, మనం ఎవరినైనా క్వశ్చన్ చేయాలి అంటే ఆ క్వశ్చన్ చేయడాన్ని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటామండి, క్వశ్చన్ చేసే సెంటెన్స్ ని. సో అలాగా ఎవరినైనా ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో క్వశ్చన్ చేయాలి అంటే ఎలా క్వశ్చన్ చేయాలనేది తెలుసుకుందాం. సో ముందుగా నెగటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో చెప్పాలి అంటే దాని యొక్క స్ట్రక్చరల్ ఫామ్ ఎలా ఉండాలి. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ పల్లవి ఫ్రమ్ VRR ట్యుటోరియల్స్. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే, మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కి వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRR ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 hours మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 hours కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 hours లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977. సబ్జెక్ట్ దట్ ఈస్ I, you, we, they, he, she or it. Subject plus will not have
విల్ హ్యావ్ అనేది మనకు ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అండి. విల్ యాడ్ నాట్ టు విల్ హ్యావ్. సో విల్ అనే వర్డ్ తర్వాత మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోని నెగటివ్ సెంటెన్సెస్ చెప్పినప్పుడు విల్ అనే ఆక్సిలరీ వర్బ్ ఆర్ హెల్పింగ్ వర్బ్ తర్వాత ఈ నాట్ అనే వర్డ్ ని యాడ్ చేయడం జరుగుతుందండి. అంటే హ్యావ్ అనే ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ కి ముందున మనం నాట్ అనే వర్డ్ ని యాడ్ చేయడం జరుగుతుంది. సో నెగటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఫామ్ చేయాలి అంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ హ్యావ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ V3 ఆర్ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. Main verb in V3 or past participle form. So subject plus will not have plus main verb in V3 or past participle form. So ee vidhanga manaki structure kanaka unte adi manaki future perfect tense lo negative sentence avutundandi. So meeki structure inka clear ga ardham avvadaniki manu konni examples chuddam. First example kanaka chuste he will not have completed his engineering by next year. He will not have completed his engineering by next year. అతను వచ్చే సంవత్సరం అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయరు. వచ్చే సంవత్సరం ఇన్ ద సెన్స్ ఫ్యూచర్ అండి, భవిష్యత్తులో అనేది మనం ఒక టైం మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ అని. సో నెక్స్ట్ ఇయర్ అతను ఇంజనీరింగ్ కంప్లీట్ చేయరు. ఓకే, అతను కంప్లీట్ చెయ్యరు అని మన ఎక్స్పెక్టేషన్ అయి ఉండొచ్చు, లేదంటే మనకి తెలిసి మనం చెప్పు ఉండొచ్చు అండి. సో ఈ రెండిట్లో ఏ సిచ్యువేషన్స్ లో అయినా కూడా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటి అనేది మనం బిఫోర్ సెషన్ లో చెప్పుకున్నామండి. మీరు ఒకవేళ కనుక ఆ వీడియో చూడనట్లయితే ఒకసారి ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, బికాస్ మీకు ఇంకా ఇది క్లియర్ గా అర్థం అవుతుంది. సో ఇక్కడ మనం నెగటివ్ సెంటెన్స్ కి వచ్చేసరికి అతను కంప్లీట్ చెయ్యరు అని చెప్తున్నాం కాబట్టి ఇట్స్ అ నెగటివ్ ఫామ్ అండి. సో అతను కంప్లీట్ చెయ్యరు అనేది మనకి ఏదో కారణం వల్ల మనకి తెలిసి ఉండొచ్చు, లేదంటే మనం అనుకుని ఉండొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం దాని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోనే చెప్తామండి. సో హీ విల్ నాట్ హ్యావ్ కంప్లీటెడ్ హిస్ ఇంజనీరింగ్ బై నెక్స్ట్ ఇయర్. అతను వచ్చే సంవత్సరానికల్లా ఇంజనీరింగ్ కంప్లీట్ చెయ్యరు. ఓకే, కంప్లీట్ చెయ్యరు. హీ సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ హ్యావ్ ఆక్సిలరీ వర్బ్స్ విత్ నాట్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ విత్ నాట్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ V3 ఆర్ past participle form. So he subject plus will not have plus completed main verb in V3 or past participle form. So మనకి ఎప్పుడైనా మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ చెప్పాలి అంటే దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉండాలండి. ఎగ్జాంపుల్ విధంగానే ఇలాంటి సిచ్యువేషన్స్ లోనే మన ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగటివ్ సెంటెన్సెస్ అనేది యూజ్ చేస్తాం. సో సబ్జెక్ట్ he plus will not have, will and have auxiliary verbs or helping verbs plus not plus completed main verb in V3 or past participle form. Right, alage second example chuste she will not have completed her household works by this night. She will not have completed her household works by this night. ఆమె ఈ రోజు రాత్రి కల్లా తన ఇంటి పనులు కంప్లీట్ చెయ్యదు, లేంటే చేసుకోలేదు, లేంటే చెయ్యదు. సో it is our expectation that she can't complete. Okay, so she will not have completed her household work by this night. ఈ రాత్రి కల్లా ఆమె ఇంటి పనులు కంప్లీట్ చెయ్యదు. సో she subject plus will not have auxiliary verbs or helping verbs with not plus completed main verb in V3 or past participle form. Right, alage third example chuste they will not have bought laptop on Monday. They will not have bought laptop on Monday. వాళ్ళు సోమవారం ల్యాప్టాప్ కొనరు. వచ్చే సోమవారం ల్యాప్టాప్ కొనరు. రాబోయే సోమవారం వచ్చే సోమవారం లేదంటే సోమవారం అంటే మనకు అర్థమవుతుంది అది నెక్స్ట్ డే అయినా అయి ఉండొచ్చు అండి, లేదంటే 1 వీక్ తర్వాత అయినా అవ్వచ్చు. బట్ ఈ రోజు మండే కానప్పుడు నెక్స్ట్ వచ్చే మండే గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇట్స్ ఫ్యూచర్, భవిష్యత్తులో. సో భవిష్యత్తులో వచ్చే సోమవారం వాళ్ళు ల్యాప్టాప్ కొనరు. దే విల్ నాట్ హ్యావ్ బాట్ ల్యాప్టాప్ ఆన్ మండే. వాళ్ళు సోమవారం ల్యాప్టాప్ కొనరు. సో మనం ఫ్యూచర్ లో ఒక యాక్షన్ కంప్లీట్ అవని దాని గురించి జరగదు అన్న విషయాన్ని చెప్తున్నాం. సో అందుకని ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోని నెగటివ్ సెంటెన్సెస్ లో చెప్పడం జరుగుతుంది. సో దే సబ్జెక్ట్ plus will not have auxiliary or helping verbs with not plus bought by అనే దానికి ఇది verb third form అండి. bought అనేది
or V3 or past participle form అని కూడా అంటాం. ఓకే, సో సబ్జెక్ట్ ప్లస్ విల్ నాట్ హ్యావ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ V3 or past participle form. సో మీకు ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఫామ్ చేయాలని తెలుసుకున్నారు కదా, అండ్ ఇలా అలాగే ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఇంకా క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు మనం ఫర్దర్ గా మన సెషన్ లోని ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఎలా ఫామ్ చేయాలని చూద్దాం. సో ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోని ఎవరైనా క్వశ్చన్ చేయాలి అంటే ఎలా క్వశ్చన్ చేయాలనేది చూద్దాం. దాని యొక్క స్ట్రక్చర్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే విల్ ఆక్సిలరీ ఆర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ have auxiliary or helping verb plus main verb in V3 or past participle form. Will auxiliary or helping verb plus subject plus have auxiliary or helping verb plus main verb in V3 or past participle form. సో మీకు ఈ స్ట్రక్చర్ ఆర్ ఫామ్ అనేది ఇంకా క్లియర్ గా అర్థం అవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే will she have completed her exams? Will she have completed her exams? Will she have completed her exams? ఆమె తన ఎగ్జామ్స్ ని కంప్లీట్ చేసుకుంటుందా ఫ్యూచర్ లో ఆమె తన ఎగ్జామ్స్ ని భవిష్యత్తులో కంప్లీట్ చేసుకుంటుందా? సో ఇట్స్ అ క్వశ్చన్. will auxiliary or helping verb plus subject she plus have auxiliary or helping verb plus completed main verb in V3 or past participle form. ఓకే, అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే will I have saved 800 rupees by September? Will I have saved 800 rupees by September? నేను సెప్టెంబర్ కల్లా 800 రూపీస్ సేవ్ చేస్తానా? సో అంటే అక్కడికి ఒక యాక్షన్ కంప్లీట్ చేస్తానా సెప్టెంబర్ కల్లా? నేను అనుకున్న యాక్షన్ ఏంటి? 800 రూపీస్ సేవ్ చేయడం. సో ఆ యాక్షన్ నేను సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేస్తానా నేను అడుగుతున్నాను. Will I have saved 800 rupees by September? Right. Will auxiliary or helping verb plus I subject plus have auxiliary or helping verb plus saved verb in V3 main verb in V3 or past participle form. అలాగే థర్డ్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే will he have completed his engineering by next year? Will he have completed his engineering by next year? అతను నెక్స్ట్ ఇయర్ కల్లా తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుంటాడా? సో will auxiliary or helping verb plus he subject plus have auxiliary or helping verb plus completed main verb in V3 or past participle form. సో ఈ విధంగా మనం ఇంటరోగేటివ్ సెంటెన్సెస్ అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లోని will plus subject plus have plus verb in V3 or past participle form యూజ్ చేసి సెంటెన్సెస్ అనేవి ఫామ్ చేయడం జరుగుతుందండి. అండ్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో నెగిటివ్ సెంటెన్సెస్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ will not have ప్లస్ మెయిన్ వర్బ్ ఇన్ V3 or past participle form యూజ్ చేసి సెంటెన్సెస్ ఫామ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఈ సెషన్ అనేది చాలా క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ సెషన్ లోని మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు నేను ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను.